అరే సూరి ఇంటికాడ ముసలిది ఏమంటదో ఏమనరా అరే నువ్వేమో మళ్ళా ముసలిదానికి ఏమో సాడీలు చెప్తా ఉంటావు. నేనేం చెప్పదా ఏం చెప్పదా నన్ను కొట్టుతుందిరా. ఏం కదా నేను చూపిస్తా అంత వద్దురా బలరం కాటి ఎలా పాలు పిండాలి. ఏం పాలనే నేను లేట్ అయితే నేను చూసుకుంటా కదా. మళ్ళీ నువ్వు పత్తిలో చెప్తావు. నేను పత్తిలాకి ఏం మాట్లాడదా నీకే సపోర్ట్ చేస్తుందా. అరే చేపలు చూడరా చేపలు. అరే చేపలు విక్క తింటావురా. ఏం బిక్క తింటాయి మంచిగా అర్ధ చేపలు కప్పలు ఉంటాయంట కదా. కప్పలు ఉంటాయి ఏమంటారా ఏమన్నావు అవి మెత్త మెత్త విక్క తింటాయి అంటారా. ఏ పీక తింటే బలమల వీక తింటాయి ఒకటేసారి వీక తింటాయి పా. రాను నాయన నాకైతే భయం భయం రాను రా నేనైతే రాను నాయన నేనైతే రాను. అరే ఇంతకు చేపలు ఏం తింటాయిరా. నీరు కట్టి పాములు రా మా మిత్తితో పడుకుంటారా అన్నకి పోతాయి కింద నుంచి పోతే మీకెళ్ళి వెళ్తాయంట. మాయమ్ము చేప ఎగురుతుందిరా. నేను రాను నాకైతే పుట్టాడు భయం నేను రాను. మన పక్క పరి ఇంత పొడుగు జనగలు ఎక్కినాయి రక్తం అయితే ఇంత పొడుగు ఆగినాయి. నువ్వురా నాకు ఈత చచ్చిపోతే నా పిల్లలకే ఒకటి దిక్కు. మీరైతే బట్టలు పొందాడి ఇంకా పెద్ద చేపలు పట్టుకొని ఏం కాల్చిండ్రే కూలీలు చల్లకుండా 300 కళ్ళు సీసాలు ఏ కల్పాన్యమని వచ్చిండ్రు. ఓ పిల్లలు కొమరక్క ముచ్చాట్లు ఇష్టలు అందరు బాగుండరా రా అన్నలు చెల్లెలు అక్కలు బావలు తమ్ముళ్ళు అందరు బాగుండరా. బిడ్డ ఏం చేతనే వర్షాలు కలుపు పడ్డది మొన్ననే కాల్చిండ్రు అమ్మ. మరి ఏం కాల్చిండ్రో ఏం మన వచ్చిండ్రో ఒడిపిల్ల అంత అట్లే పాడైంది. ఈరియన్ని మొత్తం లేచి కూస్తున్నది. మనమే పెంటాయ లేడు బిడ్డ ఒకదాన కూర్చున్నాం అనుకుంటున్నారు. పెంటాయ జరా అల్లా చేపలు తిందాం అనిపించిందిరా. ఇక గాడోడు చేపలు తెచ్చి ఇడిచిండు. ఓ పోరాడు ఏమో 4-5 లక్షలు ఖర్చు పెట్టి మరుగులు ఇడిచిండు. వాటిని పట్టుకొని రమ్మంట తోలిచ్చింది అమ్మ. గీత కల్పన తీస్తా అమ్మ దగ్గర కలిగి దగ్గర ఇప్పుడే ఏంద్రా ఏం లేదు తమ్మి కలుపు పడ్డది ఒకదాన్ని ఏం చేస్తా అని జర కూర్చున్నా. ఈ వరాలు అన్న కలుపు తీస్తామంట అని కూర్చున్నారు. ఎందుకు ఏమైంది ఏ పెంచిగాడు లేడు తమ్మి ఆ అత్తగారు ఊరుకోయిండు. అత్తగారు ఊరుకోతంట అని చెప్పి చెరువు కాడిపోయినాడు. ఏమో తమ్మి తానం పోనం ఏం చేస్తున్నాడు నాకేం తెలియదు తమ్మి. ఏం తెలియదురా నేనేమంతో అందుని నాకేం మునిమాది తప్పినాయమ్మ ముసలిదాన్ని ఏదో కలవడ్డదు మనసులో అనుకుంటుండను. నా కలుపు వాడి నా పరిచయం నాకు ఉండదు. లేవు అక్కడ 10 లక్షల రూపాయలు చేపలు తీసుకొచ్చి నేను చెర్ల పోతే 10 మంది దోసగాళ్ళని తీసుకుపోయి బర్రె బోరినట్టు బొరుకుంటా చేపలు పడుతున్నాడు. ఎవడాడు పెంటాడు. నువ్వేమో అన్ని కథలు చెప్తాను. నువ్వు టిక్కు టక్కున రెడీ అయ్యి మంచిగా పొలాలలో పీకినట్టు మరి తమ్మి టిక్కు టక్కు బొక్క బాగా తీసి కడియారు నూకుతాను అనుకుంటున్నావు. పెంటిగా ఎడిపోయినావు తమ్మి అన్నం తెలియదు పుణ్యం తెలియదు. ఆడ అత్తగారింటికి పోతానంటే 4 రూపాయలు ఇచ్చిన ఎక్కడ పోయినా కూడా నాకు తెలియదు. నీకు చూపెడుతుందా నీ పెంటిగాని సంగతి ఏందో వాళ్ళ దోసగాల సంగతి ఏందో నీకు చూపెడుతుందా. మామ కదలే చెర్ల ఏం చేస్తాను చూస్తా మామ కదా వాళ్ళే లేవు మోతపారు లేవంటా అని నాకు పైన నేను రాను. చూద్రా రేటు ముట్టకు నువ్వు కాదు ఊరికి పోయిందా చెర్ల పోయిందా ఏడా చచ్చిండు చూపెడుతుందా. వసపా నాకు పైన నువ్వు రా చెప్పుకో అయ్యా నువ్వు పెద్ద మొట్టపడి దాకా నా చెర్ల పని మాల్కొని ఏడు రావాలన్నా. అదే ఊరికి పోయినా అని చెప్తున్నావు కదా. ఊరికి పోయినా చెర్ల బర్రె పోయినా బొరుకుంటా చేపలన్నీ ఏం మాట నీ మాటలు మన పన్నాడు అప్పయ్యా
ఓ పెంటయ్య ఎవరు మా ఎక్కలెక్కన పెంటాయా పెంటాయని ఆ బర్రె గోలు చేసుకొని పెంటాయా పెంటాయా అంటుంది అరే ఓ బార్కావ్ ఓ బార్కావ్ 1 2 3 యాడు కొరుకుతున్నారా ఓ బార్కావ్ లారా ఏయ్ అరే ఓ బార్కావ్ లారా 8 9 10 యాడు కొరుకుతున్నారా యాడు కొరుకుతున్నారా ఏయ్ కొరుకులారా యాడు కొరుకుతున్నారా యాడు కొరుకుతారా వస్తా పండ్రా మీ ఇండ్ల మన్ను పోయ్యా ఎక్కడ వారా పెంటాడు ఎక్కడ వారా ఎలా ఎలా ఏమరా బయటికెళ్ళు బయటికెళ్ళు పెంటాయ పనగారు తొక్తా నేను ఎంతసేపు ఉండండి తమ్మి ఉండని ఎంతసేపు మునుగుతాం మునుగని నువ్వేం బుడుముగా అనుకుంటున్నావా ఈడ మునిగి ఆడ తేలనికే బయటికెళ్ళు అక్క ఆ పిల్లలు చల్లగా ఉంటుంది చేపలు పడతాం దిగినాక సరే బయటికెళ్ళు వాన పడుతున్నది బయటికెళ్ళు పొద్దు పోతున్నది చీకటి అవుతున్నది ఏ బయటికెళ్ళరా బయటికెళ్ళ బయటికెళ్ళి కొడక బయటికెళ్ళు చిన్న పిల్లగాడ బత్తెర పోయి చెల్లరా ఆడ నీకెంత సిగ్గు లేదురా బర్రె జరిగేలు పట్టాయారా కప్పలు పట్టి పీకట్టిన యారా బయటికెళ్ళి కొడక బయటికెళ్ళి అని చెప్తున్నా చెప్పు తీసుకుంటా బయటికెళ్ళి అయ్యో భయంకర పిల్లగాడు బాగుంటే బర్కో పెట్టినాడు బాడుకోను నేను తోలిచ్చినారా నిన్ను నువ్వేం తోలలేక బర్రగాడికి వచ్చా సురేష్ గాడు ఉండి తాన్న దిగుదా ఉన్నాడు సురేష్ గాడు దిగుదా ఏమన్నాడు ఏమన్నాడురా సిగ్గు లేదురా శరం లేదురా ఈ అల్ల కొడుక చిన్నపిల్లగాడవా నీ అల్లుడు వచ్చేటల్లా అయింది కదరా నీ బిడ్డ పెద్దగా అయింది కొడుకులు పెద్దగా అయ్యారు చిన్నపిల్లగా లేక డయర్ ఇడిచి దుంకుతావురా తిప్పినాక లక్షల రూపాయలు తెచ్చి తొడపాసం పడు ఎంత ఖర్చు అయిందిరా తమ్మి ఎంత ఖర్చు అయింది 10 లక్షలు అయినాయి 10 లక్షలు కదా ఈయన తీసుకొని పోయి ఈయన ఎన్ని ఎకరాల భూమి ఉండదు తీసుకొని పోయి పేరు రాజుగాడు వెంకటేష్ సాయిగాడు మల్లిగాడు వాళ్ళ మునిగిలా వాళ్ళంటే పసిపిల్లలు ఏదో దొంగతనానికి వచ్చిండ్రో దోపిడికి వచ్చిండ్రో చేపల పట్టడానికి వచ్చిండ్రో సిగ్గు తప్పి వచ్చిండ్రో సిగ్గు లేకొచ్చిర్రో నీకు సిగ్గు లేదురా ఎలా నూకిరు ఏడు ఈ నూకిట్లా మనవయ్యా తమ్మి ఇన్ని తీసుకొని పోయి జీతం అన్న పెట్టుకో లేకపోతే పంచాయతీ ఆఫీస్ కాడ పోయి పంచాయతీ పెట్టుకో కొడుకు అందులో చేపలు అనేది చచ్చిపోయినాయి 10 లక్షల రూపాయలు దండగా కట్టు 10 లక్షల రూపాయలు కట్టరా మరి ఎవరు చెప్పొచ్చా త్వరలకు ఎవడు వాడు సురేష్ గారు నూకితే కట్టుపో తమ్మి ఆ చేతేస్తున్నాం రాని మీద తప్పు చేసి కొడుతున్నా అవును తమ్మి తప్పు చేసిండు 10 మంది పోయి 10 మందిని దోలుకొని వచ్చి ఆడ రచ్చకట్ట కాడ కూర్చోబెట్టు అప్పుడు నేను నా పిల్లగాని తోలి ఆడిపోయి ఆప్సెట్ కాడ కట్టేస్తా వాడు 10 మందిని తీసుకో గొంతు వాటి పిసుకున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు ఇక్కడ 10 లక్షలు పడ్డాయి 10 లక్షలు చెప్పుకోలేను మళ్ళీ ఎందుకు వచ్చిర్రా ఎక్కరా ఏం మర్చిపోయినరు ఇది పెంటా ఎక్కరా నీకెంత సిగ్గు లేదురా దూరం బచ్చినావు కదరా తెలివి ఉండాలి కదరా సిగ్గు తప్పినాడా ఇక్కడ ఒకరు దొరకడు నీకు సిగ్గు లేదురా నీకు సిగ్గు లేదురా బాగా సిగ్గులే నీ నోట్లో మా అన్ను అయ్యా దొరకడేమని ముట్లాడాలి వాయమ్మో దూరం పచ్చిన పట్టుకొని అని పట్టుకొని నీకెంత సిగ్గు లేదురా ఎంత తెలివి లేదురా నీకు ఏమైనా తెలివి ఉండదా నేనేం రాలేదు పెంటిగాడే వచ్చొద్దాన్ని చెప్పిన ఏం కాదు అని ఆడు ఏమన్నా తినమంటే తింటావా నేనేం తినా అందుకే వినిపిస్తా బాయిలో పడమంటారు పడతావా మరి ఎట్లా ఈయన పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెడతావు ఉరి తీస్తావు రచ్చకట్ట కూర్చోటి దండ తీసుకో చెప్పురా నాకేం చెప్తావు ఎవడు ఎంత సిగ్గు లేదురా చెప్పు కిదే ఇవి కిదే ఇక్కడ పెట్టు ఆ చెరవై సాపు సాపు పీరుగా తీసుకొని వస్తా
తప్పు చేయకుండా వాళ్ళనే తిడతావు, నన్ను చేసిన నేనే తిడతావు. ఒక్కడు కాకపోయి పో, వాళ్ళందరూ పట్టుకొని పో, పట్టుకురాపు. నేను నా పిల్లగాని పంచాయతీ ఆఫీస్ కాడికి తీసుకురాకపోతే ముక్కు భూమికి రాస్తా. తీసుకొని పో. రేపు పొద్దుగాల తీసుకొని రా. రేపు పొద్దుగాల తీసుకొని రా. 10 గంటల కాడ ఉండాలి. నువ్వు అయితే ఈ చెరువు నీది అయితే ఆ పోరలు అందరు రచ్చకడ కడ కూర్చోబెట్టు. రేపు పొద్దుగాల 10 గంటలకు నీ ఇంటి మీదకి వస్తారు, లేకపోతే బాగుండదు. నర్రా నర్రా వస్తారు పో. నర్రా నువ్వు రారా. పో చెప్పు తీసుకొని అంత బాడకావు వచ్చా మనబాయ్ పెంట వెళ్ళు బయటికి. చూస్తున్నావు బయటికి వెళ్ళు. ఏముందో పర్సు మర్చిపోయింది రా. ఏముందో బయటికి వెళ్ళు. ఎవరు లేనప్పుడు వయసా అమ్మ తప్ప అనుకోకుండా బిడ్డ. ఎవరు లేనప్పుడు పోయి 2 చేపలు పట్టుకొని రారా. జర చేపలు తినబుద్ధి అవుతున్నది, బుద్ధి పుడుతుంది అంటే మరి అది జాతర నేసుకొని వస్తాను. దొరకవా? దొరకని వచ్చిండు దెబ్బలు దాకినా అవుతామి. అదే ఇది పట్టుకో. ఇది ఉంది ఏమని బ్యాగ్ రా. పట్నంకి వెళ్ళి వచ్చినందా అమ్మ అందులేముండవు ఈ బాని అసలు ఎవరు అది తీసుకురా. ఉతికితే ఎప్పుడన్నా వేసుకోనికి అవుతుంది నాకు. నైట్ పూట వేసుకోనికి అవుతుంది. రాసకుండది అమ్మో ఏమందిరా వంచాడు గిట్ట గిట్ట చేయారా గిట్ట చేయాలి. అమ్మో పెట్ట ఎవడన్నా వచ్చి అడిగితే పర్సు దొరకలే మా అక్క కంటే కొడుక మళ్ళీ ఆడొచ్చి ఈడొచ్చి పర్సు గిర్స్ అని నాకు తెలియదు. నడు పొందా వాళ్ళ అక్కని వద్దు అమ్మ ఏం చేసి బిడ్డ ఏం చేసినా నాకేమద్దమ్మా ఈ పైసలు తీసుకొని పోయి ఏ పేదలకన్నా వంచుతా. నీ ముఖాన్ని పేదలకు వంచుతా. ఊకరాయా ఓ బిడ్డ మీరు నగాలినంట అని మురువాలినంట అని మీరు సంతోషంగా ఉండాలినంట అని ఏవేవో వేషాలు వేస్తుంటే బిడ్డ ఇక అంతా మీ సంతోషం కోసమే. ఏం చెప్తున్నా కోపం వద్దు కానీ ఇక కొమరాక ముచ్చాట్లు చూస్తూనే ఉండుండ్రి. స్టూడియో 1 చూస్తూనే ఉండుండ్రి. స్టూడియో 1 టీవీలో చూడకపోతే యూట్యూబ్లో పోయి కొమరాక ముచ్చాట్లు అంట అని యూట్యూబ్లో పెట్టుకొని చూడండి. ముద్దుగా వస్తాయి. నవ్వుకోండి మురుగుండ్రి. అప్పుడు గిట్లటి జరుగుతుంటే ఏం అంతలో పెట్టుకోండి. కొంత ఇంకో నంబర్ కూడా చెప్పాలి. టాటా స్కైలో 1477 అంటే 1477 దాంట్లో చూడుర్రి మంచిగా కానొస్తా. నేను ఈ మాత్రం ఏమి మర్చిపోవడం ఇచ్చలు కథకాయలు. నడువు ఆ బాడకాయలు మళ్ళీ పర్సు మర్చిపోయినట్టు అతని పక్కన ఉందా నడువు.